నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత మెజారిటీతో కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ధీమా వ్యక్తం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురంలో కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పిఠాపురంలో పోలీసు పహారా. ఘనంగా పైడి తెల్లం అమ్మవారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పంచకల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి. రాజమండ్రిలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. ఇప్పటికే కౌంటింగ్ అధికారులకి సిబ్బంది 2 దశల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపిన కలెక్టర్. అత్యంత మెజారిటీతో కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పాతకయ క్షేత్రంలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు నక్కా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి చండీ యాగం కార్యక్రమం నిర్వహించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యంత మెజారిటీతో గెలవాలని, అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించాలని ఈ చండీ యాగం కార్యక్రమాన్ని నక్కా శ్రీధర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరై పురోహితిగా అమ్మవారిని దర్శించుకుని చండీ యాగం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్క శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ రోజున ఈ చండీ హోమం చేయడం గల ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పోటీ చేయడమే కాదు, అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చండీ హోమం తలపెట్టాం. అదేవిధంగా ఇంతకుముందు చూసాం మనం గత 2019 ఎలక్షన్లో భీమవరంలో మనం గెలిచినప్పటికీ అక్కడ ఆ రోజున చివరి రోజు మన ఏదైతే కౌంటింగ్ రోజు ఉంటుందో చాలా అవతాపులు జరిగి అతను ఓడిపోవడం గల కారణమయ్యారు. సో అటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఆ రోజున రేపు పొద్దున మనకి కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అఖండ చండీ హోమం అనేది మనం చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అత్యధికంగా మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ చేస్తుంది. అదేవిధంగా మన పిఠాపురం నుంచి వర్మ గారు కూడా చాలా సహకరించి ఏర్పాటు చేయడంలో అతను మనం సహాయం చేశారు. అతను కూడా మన పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మా విశాఖపట్నం నుంచి అందరూ వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు, జనసేన సైనికులు అందరూ కలిసి సుమారు 100 మంది ఈరోజు రావడం జరిగింది. ఈ చండీ హోమంలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన పురోహితులు కూడా అందరూ చక్కగా సహకరించి మంచి విచారణతో మా యాగాన్ని పూర్తి చేస్తున్నారు. సో వారికి మొత్తం ధన్యవాదాలు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి. ఎందుకంటే ఈ రోజున మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ప్రధాని మోదీని కూడా మించిపోయారు. అంటే అంత అతను ప్రభావితం చేయగలిగారు, యువతను కానీ లేకపోతే నాయకులను కానీ ఎవరైనా సరే. సో అటువంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెట్టమంది మనం చూడాలి. ఎందుకంటే అతను అడుగుపెట్టి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుందో, అభివృద్ధి పదంలో ముందుకెళ్లకుండా ఈ ఇబ్బందులు ఉన్నాయి, అవన్నింటినీ మనం అసెంబ్లీలో ప్రస్తావించి వాటికి పరిష్కారం చూపగల సత్తా అయితే మటుకు పవన్ కళ్యాణ్ ఉండంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ నాయకుడిని 2019 సంవత్సరంలో అసెంబ్లీలో చూడలేకపోయిన చాలామంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా బాధపడుతూనే ఉన్నారు. ఆ బాధ తీరి అత్యధిక మెజారిటీతో గెలిచి 2024 అసెంబ్లీలో అడుగు పెడతారని ఖచ్చితంగా అడుగు పెడతారు. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా అతను ఉండాలని తలుచుకుంటూ మనం యాగం చేయడం జరుగుతుంది. మీరు కార్యకర్తగా చేస్తున్నారు, ఒక సామాన్యుడిగా చేస్తున్నారు? ఒక కార్యకర్తగా ముందు ఒక సామాన్యుని, తర్వాత కార్యకర్తనండి. ఎందుకంటే అతని తాలూ సిద్ధాంతాలను ప్రభావితం అయ్యి అతను ఏదైతే ప్రజలకు మంచి చేయాలో ఆలోచనతో అతని సొంత కష్టార్జితాన్ని కూడా ప్రజలకి పెంచే నాయకుడిని ఈ రోజున మనం ఎక్కడ చూసుంటాం భారతదేశం మొత్తం మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో దాచుకోవాలని అదొక నినాదంతోనే రాజకీయాలకు అడుగుపెట్టడం జరుగుతుంది. కానీ ఒక నాయకుడు అతను సొంతంగా కష్టపడి అతని తాలూకా కష్టార్జితాన్ని ప్రజలకు పంచే నాయకుడిని ఈరోజు మనం చూసుంటాం. ఎందుకంటే అలాంటి నాయకుడిని మనం ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో సీఎంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశానికి కూడా పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాగం చేస్తున్నాం. భీమిలి నియోజకవర్గం నుంచి నక్కా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి అభ్యర్థులు అందరూ గెలవాలి,
మరి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి గెలవాలని చెప్పి ఈరోజు ఇక్కడ చండీ యాగం చేయడం జరిగింది. ఆ యాగంలో మేము కూడా పాల్గొన్నాం. అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి అంత దూరం నుంచి మరి వేల మైళ్ళు జన సైనికులు అందరూ పిఠాపురం వచ్చారు. మరి పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులన్నీ కూడా కుప్పేశ్వర స్వామి, పురోహితిగా అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా కూటమి అభ్యర్థులకు ఆశీర్వదించి అందరినీ గెలిపిస్తారని ఆశిస్తాం. పవన్ పోటీ చేయడంతో హాట్ టాపిక్ గా మారిన పిఠాపురం నియోజకవర్గం కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ఏపీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు పిఠాపురం ప్రజలు అల్లర్లు కొట్లాట్లో ఉండకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పిఠాపురంలో పోలీస్ పహారా నిర్వహించడం జరిగిందని సూచించారు. कैसा रहे అందుకే ఇక్కడ ఏం చేసామంటే మనం ఓన్లీ బయటికి వచ్చేటటువంటి వెహికల్స్ మాత్రం అలౌ చేస్తున్నాం. అంటే కాకినాడ నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ టువర్డ్స్ కత్తిపూడి అటువైపు వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ బయటికి అలౌ చేస్తాం. లోపలికి వెళ్ళే వెహికల్స్ ఓన్లీ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది, మెడికల్ అర్జెన్సీ ఉంది, లేకపోతే అటువైపు వాళ్ళ రెసిడెన్స్ ఉంది, లేకపోతే ఇంకేదైనా అత్యవసరమైనటువంటి పని ఉందన్న వాళ్ళకి మాత్రమే వెరిఫై చేసి పంపిస్తాము. ముఖ్యంగా 2 వీలర్సు సాధారణంగా ఏదో చిట్చాటుగా వచ్చి ఇక్కడ తిరిగి ఒకసారి ఎన్నికల సరళి ఎలాగుంది చూద్దాం అనుకునే వాళ్ళకి, ఆకతాయిలకి, అలాగే యూత్ కొంతమంది వచ్చి ఇక్కడ ర్యాలీలు తీయడానికి వచ్చే వాళ్ళకి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయం. దానికి సంబంధించి ఈరోజు మనం దానికి ఎక్సర్సైజ్ చేస్తాం. అక్కడ పికప్ వ్యాన్స్ ఉన్నాయి, మీరు చూశారు. పికప్ వ్యాన్స్లో ఏం చేస్తాం, ఇప్పుడు దానికి సంబంధించి మనం మాబ్ ఆపరేషన్ చేస్తాం. ఎట్లా, కొంతమంది ఆకతాయిలు ఇక్కడికి వస్తారు, వాళ్ళు మనం నిషేధాజ్ఞల గురించి చెప్తూ ఉంటాము, వాళ్ళు పట్టించుకోకపోతే నెక్స్ట్ ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి చెప్తాము. దీంట్లో ముందుగా లాఠీ డ్రిల్కి సంబంధించి ఏమేం చేయాలనేది ఒకసారి ఇందులో మీరు అందరూ ట్రైన్డే కదా, ముందుండేటటువంటి రోబో డ్రెస్ అందరూ ట్రైన్డే కదా, ఆ ట్రైన్డ్ వాళ్ళందరూ ఒకసారి ముందుకు వస్తే మీ టీం అంతా ముందుకు రావాలి, మిగిలిన వాళ్ళంతా లైన్ ఫార్మేషన్ మళ్ళీ కంప్లీట్ చేయాలి. సబ్బవరం మండలం పేద గొల్లలపాలెంలో పైడితల్లమ్మ అమ్మవారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పంచుకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తులకు ఆలయ కమిటీ వారు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పైడితల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచుకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో పట్టుదలతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన గొల్లలపాలెం గ్రామ పెద్దలు, ప్రజలు అభినందనీయులన్నారు. ఆలయ నిర్మాణానికి తలపెట్టి 9 నెలల్లోనే పూర్తి చేయడం విశేషమన్నారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఉంటాయని, పైడి తల్లమ్మ అమ్మవారు చల్లగా చూడాలన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు బదిలిస్తూ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నికల కమిషనర్, పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని, ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు. తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంఢలి వెంకటరమణ, దాసరి కనకరాజు, గుల్లవెల్లి రమణ, జీవీఎంసీ 88వ వార్డు కార్పొరేటర్ మోలి ముత్యాల నాయుడు, టీడీపీ
వాణిజ్య విభాగ రాష్ట్ర కార్యదర్శి భరిణికాన సాయినాథరావు, జిల్లా ఐఎన్టీ యూసీ కార్యదర్శి కల్లెపల్లి ఏరిబాబు, జీవీఎంసీ వార్డు అధ్యక్షులు కంచిపాటి మధు, సుల్లా రామునాయుడు, ఎంపీటీసీ సీరం అప్పలరాజు, అనకపల్లి మార్కెట్ కమిటీ మా డైరెక్టర్ ఇప్పు అప్పలరాజు, సేనాపతి సోమశేఖర్, ఉకిన రాము, కర్రిగనికరాజు, మోపాడ దేవనంద్, మోపాడ కన్నయ్య, బంతికొల్ల పద్మ, పిల్ల జగన్మోహన్, పాత్రుడు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గొల్లలపాలెంలో పైడితల్లమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవానికి రంగరంగ వైభవంగా చేసుకుంటున్నటువంటి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు మరి 9 నెలల్లోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరూ కూడా ఒక యజ్ఞంలాగా తీసుకుని టెంపుల్ నిర్మాణం చేయటమే కాకుండా మరి దానిలో కూడా రాజకీయాలు చేసిన నేపథ్యం మనం విన్నాం. అయినప్పటికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడ తలపెట్టారో అక్కడే ఒక యజ్ఞంలాగా పూర్తి చేసిన ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ పైడితల్లమ్మ ఆశీస్సులు మీ గ్రామానికి, మీకు, ఈ నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఒక మంచి ప్రభుత్వం వచ్చి ఈ ప్రాంత కష్టాలతో పాటు రాష్ట్ర కష్టాలను కూడా అమ్మవారు తీర్చాలని చెప్పి ఒక మంచి పరిపాలన, ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పైడితల్లమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మనసు పెట్టి కార్యక్రమాలు చేసిన పెద్దలందరికీ కూడా, ఆలయ కమిటీ నిర్వాహకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ కౌంటింగ్లోనే కానీ మీరు మీడియాకి చెప్పాలి కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద మాకు నమ్మకం ఉంది, అపారమైన గౌరవం ఉంది. గతం కాదు, ఏది పడితే అది, ఎలా పడితే అది వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోవడానికి చట్టం చాలా పటిష్టంగా ఉంది. ఎలక్షన్ కమిటీ కూడా ఢిల్లీ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ 175 నియోజకవర్గాలకి కూడా ఉత్తరాది నుంచి 175 అబ్జర్వర్స్ వేసిందంటేనే ఎంత సీరియస్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉందో, ఆంధ్ర మీద ఎంత స్పెషల్ ఫోకస్ ఉందో అర్థం చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆశాలు, తల తిరుగుడి ఆశాలు ఎవరన్నా వేస్తే సరాసరి జైలుకే పోతారు. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ మీరు చూస్తూ ఊరుకోదు. మేమైతే గెలవబోతున్న పార్టీగా, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీగా మేమైతే శాంతియుతంగా సమన్వయంతో పనిచేస్తాం. ఎవరైనా పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంగా ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఎం సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత పరిశీలన చేశారు. సోమవారం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణంలో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లు ఎన్ బ్లాక్ ఈస్ట్ వింగ్ లో పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎం ఓట్ల రూమ్ నంబర్ 317 14 టేబుల్స్, అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం ఓట్లు రూమ్ నంబర్ 320 321లో 14 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రూమ్ నంబర్ 319లో 6 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే కౌంటింగ్ అధికారులకి సిబ్బంది 2 దశల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఎన్నికల్లో చివరి అంకమైన కౌంటింగ్ దశకు చేరుకున్నామని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పోలీసు నిబంధన అతిక్రమించకుండా అందరూ సమైక్యంగా, శాంతియుతంగా కౌంటింగ్ కు సహకరించాలన్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల దాన్ని అనుసరించి ఉత్సవాలు చేసుకోవడం, ర్యాలీలు, బాణసంచా కాల్చడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఒకే చోట 10 మంది గుమిగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దన్నారు. క్రమశిక్షణతో పోలీసు నిబంధనకు కట్టుబడి ఉండాలన్నారు. విజయం ఏ వైపు ఉందో ఇప్పటికే అందరికీ అర్థమైపోయిందని, స్పష్టమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకునే అవసరం లేదన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరందరూ ఎంతో అభిమానించి, ఆదరించి నన్ను ఇంతవాణి చేశారు. రేపు ఎన్నికల్లో కౌంటింగ్ చివరంకానికి చేరింది. ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా లా అండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ గౌరవించేటటువంటి విధానంలో
ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా మరి 144 సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ బాణసంచాని చేయడం కానీ 10 మంది గుమిగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలుగా పోలీస్ నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని, విజయం ఏ వైపు ఉన్నదన్నది మీ అందరికీ అర్థమైపోయింది. స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిబంధనలు అనుసరించి 6వ తారీఖు దాటిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ పోతుందో ఆ రోజు నుంచి మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ఇబ్బంది లేదు. కాబట్టి 6 నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనం చేసుకుంటూ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించమని, ప్రజాస్వామ్యవాదులుగా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. మరి సెలవు తీసుకుంటున్నాను. భారతదేశం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే మన సంస్థ లక్ష్యమని భారత్ వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం శాస్త్రి అన్నారు. ఆదివారం హోటల్ సూర్యలో సంస్థ రాజమహేంద్రవరం 4 శాఖల ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరానికి ఎంపికైన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పురుషోత్తం శాస్త్రి మాట్లాడారు. 1963లో ఆవిర్భవించిన ఈ సంస్థ సుశిక్తులైన, సేవా తత్పరులైన సభ్యుల సహకారంతో సుసంపన్నమైన మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, కుటుంబ కట్టుబాట్లను భారతీయుల దైనందిన జీవితాల్లో సమ్మిళితం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా 61 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నామని, ముందు ముందు మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం మన లక్ష్యమని సభ్యులకు హితవు పలికారు. టంగుటూరు ప్రకాశం శాఖ, కొవ్వూరులో ఉండే భారత్ వికాస్ పరిషత్ శాఖ, ఈ 4 శాఖల యొక్క కొత్త టీముల్ని ఎన్నుకోవడం జరిగింది. మన గత ఏప్రిల్లో వారు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంవత్సర కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకుని విద్యార్థులను ఉద్దేశించేటువంటి సంస్కార యాక్టివిటీస్ చేసే కార్యక్రమాలు, అలాగనే సమాజానికి అవసరమైనటువంటి సేవా యాక్టివిటీసు, ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఒకసారి ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ చేసుకుని టీం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎజెండాని ఫిక్స్ చేసుకోవడం కోసమని, కార్యోన్ముఖులు కావడం కోసం, వారికి స్ఫూర్తిని అందడం కోసమని చిన్న వర్క్షాప్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భారత్ వికాస్ పరిషత్ ఈ టీములు ఈ సంవత్సర కాలంలో పనిచేసేటువంటి కార్యక్రమాలలో 100% సక్సెస్ కావాలని వీరందరికీ కూడా ఇక్కడుండే సభ్యులు, ప్రాంత స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, ఆ పై స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, మీ అందరం కూడా మీ అందరికీ ఈవేళ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మనందరం కలిసి సంస్కార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో పనిచేయడం ద్వారా భారత్ వికాస్ పరిషత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్లేటట్టు మనందరం కలిసి పనిచేద్దామని స్ఫూర్తి పొందే రోజుగా ఈ రోజుని మేము చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాము. ఈ టీంలు, ఈ 4 టీంలు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. పెద్దలందరూ ఇక్కడ కలిసి వారికి స్ఫూర్తిని ఇవ్వడం కోసమని, వారికి బూస్ట్ ఇవ్వడం కోసమని, బూస్టప్ చేయడం కోసమని, కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నడిపించడం కోసమని వాళ్ళు కలవడం జరిగింది. ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తిరుపతి జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కౌంటింగ్ జరిగే ప్రాంతానికి వచ్చిన తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పలువురు మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రామ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ చేసిన పనులు గుర్తుంచుకొని ప్రజలు ఓటేశారని మేము గట్టిగా నమ్ముతున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశారని
జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎంతగానో నమ్మి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటూ ఉన్నారని తెలిపారు. ఈ నెల 9వ తేదీన విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నమ్మేది ఎవరిని ఫలో పెట్టలేదు, అలాంటి స్థాయిలా ఇవ్వలేదు. సొంతంగా నమ్మకం, అది మా పార్టీ తరఫున ఉందని గట్టి విశ్వాసం. అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు, ఎలాంటి ఎవరి చేత ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే పైనొచ్చి సరైన సందేశం, సరైన తీర్పు వచ్చిందని నేను నమ్ముతాను. 6వ తేదీ పైన అన్నారు ఋతుపవనాలు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా 4వ తేదీ ముందరే పైనుచ్చే తీర్పు వచ్చింది. ఇది స్పష్టమైన సంకేతం. ఎవరికి ఎలా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, అదేవిధంగా ఓట్ల లెక్కింపు కూడా జరిగే విధంగా ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సాధారణ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఎన్నికల్లో ప్రశాంతంగా జరుగుటకి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. తదుపరి జూన్ 4వ తేదీన జరగబోవు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా మరియు విజయవంతంగా పూర్తి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. గెలుపు ఓటములు ఎన్నికల ప్రక్రియలో ఒక భాగం మరియు దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, అనుచరులు మరియు ప్రకాశం జిల్లా పౌరులు సంయమనం పాటించి ప్రశాంత ప్రకాశంకి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ప్రజలందరూ సమన్వయం పాటిస్తూ పోలీసులకు మరియు ఎన్నికల అధికారులకు సహకరించి ఎటువంటి అల్లర్లు కానీ మరే విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత నెలలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగినవి. రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ ఒంగోలులో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సందర్భంగా కూడా మొన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా కౌంటింగ్ సందర్భంగా మరియు అనంతరం కూడా అందరూ కూడా పోలీసు అధికారులకు, ఎలక్షన్ కమిషన్ వారికి సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యల్ని చేపట్టారు. దోనకొండ మండలంలో త్రిపురాంతకం సిఐ ఎస్ సుబ్బారావు మరియు దోనకొండ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ మీడియా ద్వారా పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ గొడవలు, అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఒంగోలులో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఉండేందుకు గాను ప్రజలు తోడ్పడాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం సిఐ ఎస్ సుబ్బారావు, ప్రత్యేక సిఐ జి శ్రీనివాసరావు, దోనకొండ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ మరియు పోలీస్ బెటాలియన్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. త్రిపురాంతకం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి దొనకొండ, కురిచేడు, దర్శి కాన్స్టిట్యున్సీ, అలాగే త్రిపురాంతకం ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పబ్లిక్కి, వీరికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారికి కూడా మా పోలీసు వారి విన్నపం ఏంటంటే, గడిచినటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి రేపు జూన్ 4వ తారీఖు మనకు కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఈ కౌంటింగ్ జరిగే క్రమంలో జిల్లా మొత్తం అంతా కూడా 144 సెక్షన్ కింద కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా పబ్లిక్ గుంపులుగా గ్యాదర్ అవ్వడం, డిస్కషన్స్ పెట్టుకోవడం లేదా ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిషేధించడం అనేది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా మీ ఇళ్లలోనే ఉండి ఏది ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా ఆ సమాచారాన్ని మీ మొబైల్స్ ద్వారా లేదా టీవీలో చూసి తెలుసుకోవాల్సిందే. కానీ దాని తర్వాత రోడ్లోకి రావడం, ర్యాలీలు నిర్వహించడం లేదా ఏవైనా కార్యక్రమాలు నిర్వహించడం ఇట్లాంటివి చేయడం నిషేధించడం అనేది. అలాగే ఎవరు కూడా మీ గ్రామాల్లో క్రాకర్స్ కాల్చడం లేదా బయట నుంచి రంగులు తెచ్చి కొట్టుకోవడం, గ్రామాల్లో ఇట్లాంటి వాతావరణాన్ని కల్పించినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అలాగే దీనికి సంబంధించి 3 days డ్రై డేగా ప్రకటించి మందును కూడా నిషేధించడం అనేది, ఎవరైనా ఈ 3 days మద్యం సేవించి కనిపించినట్లయితే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ క్రమంలో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటూ ఉంటారు. గెలుపోటములు అనేది సహజం. ఈ గెలుపోటములని మీ వ్యక్తిగత జీవితాలకి తీసుకొని వచ్చి మీరు మీ కుటుంబ వ్యవస్థని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటారని చెప్పనేసి కోరుకుంటున్నాము. అలాగే పోలీసు వారి వైపు నుంచి విజ్ఞప్తి, అలాగే హెచ్చరిక కూడా, ఎవరైనా అసాంఘిక చర్యలు చేసినా, ప్రజలకి ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసినా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జూన్ 4వ తేదీ మంగళవారం జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తూ పట్టణంలో మైకు ద్వారా పోలీసులు ప్రచారం నిర్వహించారు. ఎర్రగొండపాలెం పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 4కి మించి గుమిగూడిన దుకాణాలు తెరిచి అమ్మకాలు జరిపిన శిక్షార్హులు అంటూ కఠిన నిబంధన అమలు పరిచారు. ఈ ఉత్తర్వులు జూన్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు. రీకౌంటింగ్ జరిగితే అది ముగిసే వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలకు అవగాహన నేపథ్యంలో పట్టణంలో సిఐ రాములు నాయక్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 5గురికి మించి గుమ్మి కూడా రాదని తెలిపారు. ఏదైనా చట్టపరిధిలోని కారణం చేత సమావేశం కావాల్సిన అవసరం ఏర్పడితే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 144 సెక్షన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత మెజారిటీతో కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ధీమా వ్యక్తం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురంలో కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పిఠాపురంలో పోలీసు పహారా. ఘనంగా పైడి తెల్లం అమ్మవారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పంచకల రమేష్ బాబు, బండారు సత్యనారాయణమూర్తి. రాజమండ్రిలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. ఇప్పటికే కౌంటింగ్ అధికారులకి సిబ్బంది 2 దశల్లో శిక్షణ ఇచ్చినట్టు తెలిపిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.